నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధిని ప్రజలు కోల్పోయారో ఆ అభివృద్ధిని తమ ప్రభుత్వ హయాంలో చేసి చూపిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. బుధవారం ఆమె మాట్లాడుతూ సుమారు 2 వారాల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యలపై వాణిని వినిపించడం జరిగిందని అన్నారు. మంత్రులను కలిసి ఆళ్లగడ్డలో ఉన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలియజేశారు. అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీ కెనాల్ అంటే కర్నూలు కడపలో చూసుకుంటే కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న ఎక్కువ శాతం మనమే ఆళ్లగడ్డ వాసులే ఉన్నారు. ఆళ్లగడ్డకు సంబంధించిన పొలాలే ఉన్నాయి కాబట్టి మరి దాదాపుగా 95,000 ఎకరాలు ఆళ్లగడ్డకు సంబంధించిన ఆయకట్టు ఉంది కాబట్టి మరి తొందరగా చర్యలు తీసుకోవాలా, పంపులు ఎక్స్ట్రా పంపులు పెట్టాలని చెప్పి కూడా మనం ఒక ప్రపోజల్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి తెలుగుగంగ రైతులకు సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్, పిల్ల కాలువలు ఉన్నాయో అవి చాలా వరకు చాలా గ్రామాలకి లేవు. చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళ ముందర నీళ్లు పోతున్నా, తెలుగుగంగ నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి మరి తెలుగుగంగ రైతులు అని చెప్పి కూడా మరి అసెంబ్లీలో మాట్లాడుతూనే ఈ ఫీల్డ్ ఛానల్స్, పిల్ల కాలువలు వెంటనే తెలుగుగంగ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి అవి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి అహోబిలంలో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అహోబిలంకి రోప్ వే శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ రోప్ వే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు దాన్ని ఆపేయడమే కాకుండా అసలు వేరే ప్రపోజల్స్ అనేది అహోబిలంలో పెట్టకుండా చేస్తున్నారు. సో ఆ రోప్ వే అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కూడా నేను అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి చేస్తామని చెప్పి కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి